guys, welcome back to the another video. Friends, ఈరోజు వీడియో వచ్చేసి ఇదేరా రే ఇదే క్యాచ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా క్యాంపింగ్ టెంట్ అయితే మేము 3 days బ్యాక్ అయితే ఆర్డర్ చేసినాము. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాము. ఏంటంటే క్యాంపింగ్ వీడియోస్ కోసం అని చెప్పి దీన్ని అయితే మేము ఆర్డర్ చేసినాము. చూద్దాం మరి 6 members పడతారని చెప్పి మన ఫ్లిప్కార్ట్లో నోట్లో ఉంది. మరి 6 members పట్టారా మరి ఇది మాకు అయ్యారా అని చెప్పి మేము డెమో వేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు క్యాంపింగ్ గుట్టకపోతే మాకు అక్కడ తెలియదు కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో, అందుకే ఇవాళ డెమో కొట్టుకొని ఓకే అయితే మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ మేము మీ ముందు ఖచ్చితంగా షూట్లో పెడతాము. ఓకేనా? ఓకే, ఈ వీడియో కనుక 100 likes వస్తే కంపల్సరీ మేము మా విలేజ్ గుట్ట పైన ఖచ్చితంగా క్యాంపింగ్ చేద్దాం. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం ఎంతమంది పడతారు ఏంది కథ కార్ఖానా. ఓకేనా? షేలో మనమైతే టెంట్ అయితే చేసినాం. చూడడానికి వెరీ బ్యూటిఫుల్ కలరింగ్ తోటి మంచిగా నెంబర్ ఎక్కించింది. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి వర్షం అయితే ఆపుతుంది, ఇక గాలికి మాత్రం అయితే ఆగేది కొట్టుకపోతుంది, ఎందుకంటే బుగ్గలు ఎక్కువ ఉంది. సోలో క్యాంపింగ్ అయితే సోలో లేదా డియో లేకపోతే స్క్వాడ్ 6 అని చెప్పారు. కానీ చూద్దాం, లోపలికి వెళ్తే ట్రీటింగ్ చేద్దాం. ఒక ట్రీటింగ్ చేసి మరి ఇంత మాత్రం చూద్దాం. ఓకేనా? కమాన్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకవేళ వర్షం ఫుల్ వర్షం పడితే ఇది ప్యాకింగ్ చేయాలి. ఒకవేళ ఎండ కొట్టినట్టయితే గాలి కోసం దోమలు రాకుండా ఇదైతే మనకు జాలి ఇచ్చేసారు. చూద్దాం, లోపలికి వెళ్దాం. కమాన్ కెమెరామెన్, కమింగ్. ఓకే ఫ్రెండ్స్, కమాన్. ఏమే ఇలా లోపలికి రా. పోరా బయ్యమ్మక పోడా ఆడకుండా అంతే నలుగురు. ఓకే ఫ్రెండ్స్, వాస్తవంగా మనకు ఫ్లిప్కార్ట్లో నోట్ ఏమి ఇచ్చేసారంటే 6 members అన్నారు. అంటే వాస్తవానికి 6 members కూర్చోవచ్చు, టైట్ అవుతుంది కొంచెం, ఫుల్ టైట్ అవుతుంది. 4 members కూర్చొని ఇటు చూడండి, 4 members కూర్చొని ఇక్కడ వంట చేసుకోవచ్చు. 4 memberకి బెస్ట్ వర్షన్. కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చేసి 6 ఇచ్చారు. నా సజెషన్ ఏంటంటే 4 అయితే కరెక్ట్ సెట్ అవుతుంది క్యాంపింగ్ టెంట్. ఓకేనా? చూడండి ఎంత మంచిగా ఉందో. ఓకేనా? దోమలు వచ్చినట్టయితే చైన్ కూడా వేసుకోవచ్చు. చూడండి, చూసారు కదా. హలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్లీపింగ్ ఇద్దాం. ఎంతమంది పడుకోవచ్చు? బయటకు వెళ్ళి అందరూ పండుకోలు. ఎంతమంది పడతారు టెస్టింగ్ చేసుకుని అంతే మనది. పండుకుంటే ఇద్దరే వండుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కమన్ దగ్గర జెన్యున్ ఇస్తున్నాం రిపోర్టు. ఇలా వండుకుంటే ఫ్రీగా ఇద్దరు పడుకోవచ్చు, టైట్ అంటే 3 పడుకోవచ్చు. ఓకేనా? మనం బర్రెలు ఇది మనడు బర్రెలను గుమ్మినమాట. చూద్దాం. ఇప్పుడైతే క్యాంపింగ్ టెంట్ అయితే వేసినాం కాబట్టి ఇక్కడ పైన బ్రో చూడండి, ఇది జాలి చేసిరు. ఇలా దగడు బాగా అయితే మీద ఓపెన్ విండో ఉంది మనకు ఆప్షన్, ఎయిర్ విండో. మంచి లో బడ్జెట్ లో మంచిగా పైసకు తగ్గ సవాల్ ఉంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఓపెన్ చేసినాం కాబట్టి డెమో వైజ్ అంటే క్యాంపింగ్ డెమో వైజ్ గా మంచిగా బూస్ట్ పెట్టుకొని మంచిగా బిస్కెట్లు తిని వీడియో వేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన అయితే డ్యూటీ అయిపోయింది, బయటకు వెళ్తుర్రు. కమన్ బాయ్. నడులి చాయ్ పెట్టు, నడులి. ఏం చేస్తున్నారు మీరు? నడులి. ఓకే చాయ్. అరే పందులుదా బూస్ట్ పెడుదా. దమ్మెలు కాదు, విండో ఓపెన్ చేయి. మీ విండో ఓపెన్ చేయి. ఓకే ఫ్రెండ్స్, మనలో గరం అవుతున్నారా? ఇగో మీ విండో అయితే ఓపెన్ చేసిన మంచిగా గాలి వస్తుంది. ఇట్లా చూడండి, ఫుల్ వర్షం పడ్డది అని చెప్పి కట్టెలు మొత్తం పచ్చి ఉన్నాయి. చూడండి, వాతావరణం చూస్తే మీకు ఏర్పడుతుంది కదా అని చెప్పి సిలిండర్ తెచ్చినాము. అరే డాడీ చాయ్ చేస్తావా? బూస్ట్ చేస్తావా మాన్ డాడీ? ఓకే బూస్ట్, అరే ఐటమ్ ఇచ్చేయాలి, బూస్ట్ చేస్తాడు మనడు. ఇక గంతే, చిన్న క్యాంపింగ్ అంటే గంతే ఉంటుంది. ఇక పైసలు ఎన్ని పైసలు పెడితే అంత వస్తుంది మనకు వాల్యూ. ఏమంటావు?
ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక పాలు వంగిస్తున్నాము కొత్తది కాబట్టి. మంచిగా మంచి వ్యూస్ వచ్చి మంచి లైక్స్ వచ్చి మేము చాలా ఫేమస్ కావాలని చెప్పి టెంట్కు మనము పాలు వంగిస్తున్నాం. ఇక పాలలో బూస్ట్ చేసుకొని బిస్కెట్ వేసుకొని తిందాం. ఓకేనా? పొద్దుగల ఫ్రెండ్స్, రోడ్ మీద పెట్టే వాళ్ళు అందరూ బిఆర్ గ్యాంగ్ వచ్చిందంటారు మమ్మల్ని. బిఆర్ గ్యాంగ్ అదే స్టోరీ ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏంటంటే ఇప్పుడు అది పొలం దాడి ఏమంటారు తుకాలా తుకానేళ్ళకి బీహార్ వాళ్ళు వచ్చారు కదా. మమ్మల్ని బయట మేము కుకింగ్ చేస్తున్నాం కదా, బయట వేరే వాళ్ళు చూసి బీహార్ వాళ్ళు గిడేంద్ర బయట వర్షంలో చాయ్ చేసుకుంటారు అనుకుంటారు. అందరు మొత్తం షాక్ అవుతారు చూడండి రోడ్ మీద పెట్టేవాళ్ళు. ఏ తమ్ముడు బూస్ట్ డాలో బూస్ట్ చక్కరి. ఓకే ఓకే బాగా గింతానం డాడీ ఓపెనింగ్ చేసినాకు స్వీట్ డాడీ ప్రసాద్ మాట రాలి ఓపెనింగ్ అయింది టెంట్. అప్పుడే నవ్వుతురావు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పొంగిద్దాం, బూస్ట్ పొంగిద్దాం. అందరు పాలు వంగితే మేము బూస్ట్ పొంగిస్తున్నాం. పొంగు పొంగింది. ఇక ఇట్టకెళ్ళకైతే మనము వీడియో అయితే మంచిగా షూట్ చేసినాం. ఫ్రెండ్స్, మంచిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని చాలా అంటే చాలా మీరు తీసుకెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే ఎంత తీసుకెళ్తే అంత మంచి వీడియోస్ కూడా మీకు ముందు ఉంచుతాం. మన ఛానల్ వచ్చేసి డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, అట్లనే ఇది కుకింగ్ వీడియోస్ కానీ క్యామెరా అన్నీ వస్తాయి. అయితే చాలా మంది రీసెంట్గా నేను ఇది పోస్ట్ చేస్తే కుకింగ్ వీడియో పెట్టమన్నారు. మేబీ అది రేపు లేదా ఎల్లుండి రావచ్చు. మొత్తం సర్ప్రైజ్ తోటి మీకు ఆ కుకింగ్ వీడియో ముందుకు వస్తుంది. ఓకేనా? ఎవరు ఎక్స్పెక్ట్ అంటే ఆల్మోస్ట్ అందరు అనుకుంటారు అయితే మటన్, చికెన్ అంతకు మించి వేరే ఉండే కదా కౌసు, కాబట్టి అంతకు మించి నేను వేరే లెవెల్ తోటి మేము ముందుకు వీడియో క్రియేట్ చేసుకొని మీరు ముందుకు పెడుతున్నాను. మాట్లాడలేదు ఎందుకంటే ఓపెన్ టాప్ మాట్లాడుతున్నాం, ఎందుకంటే మనం స్కిట్ కాదు జెన్యూన్గా మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో లేదా నెక్స్ట్ 2-3 వీడియోలలో మన కుకింగ్ వీడియో 100% వస్తుంది. కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం చాయ్ బూస్ట్ అవుదాం. ఓకేనా? చలో 84 పందులు పోయి. ఓకే ఫ్రెండ్స్, పందులు పోయి నేను పోసిస్తా. దాడి బిస్కెట్ రా, బిస్కెట్ కాదు నచ్చదు. నిజంగా ఫ్రెండ్స్, ఫారెస్ట్ ఏరియాలో ఏది తిన్నా మంచిగా కమ్మ వస్తుంది. బూస్ట్ మాత్రం వేరే లెవెల్ అన్నాడు మనడు పందులాడు. వాస్తవంగా నేను వేసిన ఈ ఆడ పేరు చెప్తున్నా. ఓకే, బిస్కెట్ అడుచుకున్నాం. రెండు పాలు మంచుతున్నాం. అలాగే ఈ ప్యాకెట్ మంచిగా రండి. అదే బూస్ట్ తీసుకోలే వస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చాయ్ తాగిద్దాం. గాయ్స్, లోపల కూకునికైతే సెట్ అయిపోయింది. ఇది నిలవడానికైతే సెట్ కాదు. మన ఫ్రెండ్ ఛానల్, డాడీ ఛానల్ డ్రైవింగ్ కిడో ఇప్పుడే దగ్గర 100 ఫాలోవర్స్ వస్తారు, దగ్గర పడ్డారు. మీరు ఎవరికైనా ఆర్డర్ కావాలన్నా ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా నాన్ స్టాప్ మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం మన కార్ రెంట్ అవైలబుల్ ఉంది. ఎర్టిగా అండ్ స్విఫ్ట్ ఇంకేముంది వీడియో బెలినో కార్ ఉంది. ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలన్నా మాకు కాంటాక్ట్ కండి. 10% డిస్కౌంట్ అందరికన్నా. ఓకేనా? ఓకే, మరి తాగిద్దాం. ఫ్రెండ్స్, మా బావ అయితే వచ్చేసింది ఇక్కడికి. డాక్టర్ ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ క్యాంపింగ్ చేసి మరి న్యాచురల్ ఏం చేస్తున్నారని చెప్పి బావ వచ్చేసిండు. ఇప్పుడైతే బూస్ట్ తాగుతుండు. బాగా టేస్ట్ ఎట్లుంది బూస్ట్? ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా వర్షం అయితే పడుతుంది, ఇంటికైతే వెళ్ళిపోదాం. చలో. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా వీడియో మాత్రం నాకైతే క్రేజ్ అనిపించింది. ఇక్కడ క్యాంపింగ్ చేస్తే డెమో జస్ట్ ఇది ఓన్లీ డెమో చేసినాం కాబట్టి మజా అనిపించింది. చూద్దాం ఈ వీడియో కనుక మంచిగా 100 లైక్స్ ఇస్తే 100% మా విలేజ్లో పొద్దుగుట్ట అని ఒకటి ఫేమస్ ఉంటుంది. దానిపైన 100% 1 డే క్యాంపింగ్ చేస్తాం.
ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. మరి వీటి కోసం సీదా గరిజాతే మళ్ళీ వర్షం పడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.